హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసమని గోంగూర రైస్ అయితే చేస్తున్నాను. దానికోసం చూడండి 2 ఆకులు అదే పనిగా మీకు చూపిద్దామని గోంగూర కట్ చేయలేదన్నమాట. అలా ఎర్ర కాడ ఉన్న గోంగూర తీసుకుంటే ఈ రైస్ అనేది పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ గోంగూర అంతా కూడా కడిగి కట్ చేసి పెట్టేశాను. ఇంకొక వైపు గ్యాస్ పైన ఒక బాల పెట్టేసి అది వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసానండి. ఇవి కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా ఆనియన్, ఇవి 2 కూడా వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవి కాస్త ఫ్రై అయితే కావాలన్నమాట. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఈ మెంతులు వేసానండి. మీ దగ్గర మెంతుల పొడి ఉంటే కూడా కొంచెం ఒక 1/2 స్పూన్ మెంతి పొడి కూడా వేయచ్చు. నేను మెంతి పొడి లేదు కాబట్టి మెంతులు అయితే వేసాను. అదేవిధంగా ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలు కట్ చేసి పెట్టుకున్న వేసాను. అదేవిధంగా కొంచెం సాల్ట్ అయితే, కొంచెం టమోటాలు తొందరగా మెత్తబడతాయని కొంచెం సాల్ట్ అయితే వేసానండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా ఇప్పుడు ఇందులోకి అయితే వేసి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసి మనము లో ఫ్లేమ్లో పెట్టేసి మంట ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మూత మూసేసి మనం అందులో ఉన్న వాటర్ అంతా పోయి టమోటాలు తర్వాత గోంగూర బాగా మెత్తగా ఉడికేంత వరకు కూడా మనమైతే ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలన్నమాట. ఇది ఉడికేలోపు నేనైతే దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకోవడానికి వెల్లుల్లి, కారం, అదేవిధంగా మనం ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని వేయాలి. ఉప్పు, పసుపు, జీలకర్ర, మనకు దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు, ధనియాలు లేకపోతే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. కాబట్టి ధనియాల పొడి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి చూడండి ఈ విధంగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత గోంగూర, టమోటాలు అన్నీ కూడా మెత్తగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసిన ఆ పౌడర్ అంతా కూడా ఇందులోకి వేసి ఇవన్నీ ఇప్పుడు మనం జీలకర్ర అవన్నీ వేయించిందే వేయలేదండి, పచ్చిదే వేసాం కాబట్టి ఈ వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ పచ్చి వేసాం కాబట్టి మనం ఆ పచ్చి వాసన పోయి ఈ గోంగూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ మనం లో ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని చేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. కాబట్టి మనం ఈ టైంలో వేడి వేడి అన్నం ఆ విధంగా అయినా కలిపేసి తినొచ్చు, లేదంటే నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం కదా కాబట్టి నేనైతే అన్నం కాస్త చల్లారబెట్టి కలిపి బాక్స్లోకి పెట్టేస్తాను అనమాట. నేను ఇంకొకటి పల్లీలు, జీడిపప్పు వేయించుకోవడం ముందు మర్చిపోయాను కాబట్టి ఫైనల్గా ఇంకొకసారి ఇంకొక బాల పెట్టేసి ఈ విధంగా నూనెలో అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. మనం ఆ విధంగా చేసినా కూడా పల్లీలు అనేవి గోంగూర వేసే ముందే ఈ ఆనియన్స్ ఇవన్నీ వేసే ముందు ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోండి. ఫైనల్గా కలపాలి కాబట్టి విత్తనాలు ఎప్పుడు వేయించుకున్నా ప్రాబ్లం అయితే లేదనమాట. చూడండి అన్నం చల్లారబెట్టేసి ఈ విధంగా ఆ గోంగూర పులుసులోకి అంతా కూడా ఈ విధంగా అన్నం కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని ఫైనల్గా పల్లీలు కూడా వేసేసి ఫైనల్గా ఉప్పు అనేది చెక్ చేసుకుంటే మనకి టేస్టీగా తొందరగా పిల్లల కోసం చేయడానికి ఈజీగా ఉండే ఈ గోంగూర రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మా పిల్లలు అయితే 2 పూటలకి ఇదే తీసుకొని పోయారనమాట. చాలా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్.